పుణ్యతిథో మీ గోత్రం చెప్పండి. శిరసా గోత్రోత్పన్నః. ఈ నామం కూడా శ్రీనివాసరావు నామ అహం. చెప్పండి. మమ ధర్మపత్ని కళ్యాణి నామ్ని సమేత మమ పుత్ర సమేత లోక కళ్యాణార్థం ఉత్తమ జ్ఞానలభ్యర్థం వైదిక ధర్మ ప్రాచుర్యార్థం ధర్మార్థ కామ మోక్ష ఫలసిద్ధ్యర్థం శిలాన్యాస సమయే విశేష హోమం కరణాయ భవంతం గురుణే. ఓం వృతోస్మి. ఇప్పుడు మీరు ఆచమనం చేయండి. కుడి చేతిలోకి నీరు తీసుకోండి. ముందు శుద్ధి చేసుకోండి. చెయ్యి ఆ పల్లెల్లో వదిలేసేయండి. 3 సార్లు సంబంధం ఉండు. సంబంధం అది బాగా పెడతాడు. ఆన్ చేసావా? బాబుని కూడా తీసుకున్నాను. ఒక్కసారి ఒక్క చెంచా నీళ్ళు కాదు. మాస్టర్ మీరు కూడా తీసుకోండి నీళ్ళు. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. రెండోసారి ఓం అమృతాపిదానమసి స్వాహ. మూడోసారి తీసుకోండి. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేయతాం స్వాహ. దాన్ని చేయి శుద్ధి చేసుకోండి. ఎడం చేయి దొప్పలాగా చేసుకొని దాంట్లో కొద్ది నీరు ఉంచుకోండి. అంగస్పర్శ. మీరు కూడా తీసుకోండి తల్లి. నానా ఓం వాంగమ ఆశ్యే అస్తు. నోరు కుడి ఎడమ. ఓం నశోర్మే ప్రాణో అస్తు. ఓం అక్షణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. భుజాలు. ఓం భూర్భుర్మవోజో అస్తు. ఓం అరిష్టాని మే అంగాని తను తన్వామి సహసన్. మనము భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీర నామక యజ్ఞ క్షేత్రం నందు ఉన్నటువంటి ఇంద్రియాల పూర్వకంగా సమస్త సత్కార్యాలు చేస్తాం. ఈ ఇంద్రియాలే మంచి అయినా చెడైనా చేయడానికి ఉపయోగపడే సాధనాలు. అందుకే ముందుగా నా ఇంద్రియాలన్నీ కూడా మంచి చేయడానికి సహకరించాలి. నేను అల్పజ్ఞుని కనుక ఆ శక్తిని నీవే ప్రసాదించు పరమేశ్వర అంటూ ఆచమన అంగస్పర్శలు మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితః స్థితాని పరాసువ యద్వక్రం తన్న ఆసువ. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసి సదాధార పృథివీం యాముతే మాం తస్మై దేవాయ హవిషా విధేమ. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రతిశం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః తస్మై
तस्मै देवाय हविषाविधेम ॐ यः प्राणतो निदिशतो महित्वैका इद्राजा जगतो बभूव य ईशे अस्य द्विपदश्चतुष्पदः तस्मै देवाय हविषाविधेम ॐ येन द्यौरुग्रा पृथिवी च दुरा येन स्वस्थविदं येन नाकः योऽन्तरिक्षे रजसो विमानः तस्मै देवाय हविषाविधेम ॐ प्रजापतेन त्वदेकान्यो विश्वाजातानि परिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्यामवतयो रयीणाम् ॐ सनो बन्धर्जनिता सविदाता कामानि वेदभुवनानि विश्वा यत्र देवा अमृतमानसाना तृतीये धामन्नच्चैरयन्ता ॐ अग्नेनय सुपदाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् युयोजस्मज्जुहुराणमेनो भूयिष्ठां तेन मुक्तिं विधेम इति ఈశ్వరస్తుతి ప్రార్థనోపాసన. ఇప్పుడు మీరు యజ్ఞకార్యం నిర్వహించడానికి ముందుగా యజ్ఞోపవీతదారులు కండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్యం ప్రతిముంచ శుభ్రం అంటూ మనం పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని మంత్రపూర్వకంగా ధారణ చేసి సదా పవిత్ర కర్మలు చేయడానికి సంసిద్ధం అవుతున్నాం. ఇద్దరు చెప్పండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. మెడలో దండలా వేసుకోండి. దండలోనికి కుడి చేతిని దిగండి. ఓం యజ్ఞోపవీతం యజ్ఞస్య త్వా యజ్ఞోపవీతేన ఉపనహ్యామి. ఇప్పుడు దీపం వెలిగించాలి. పై పట్టుకోండి మాస్టర్. ఒకటి చేయటం కర్పూరాన్ని వెలిగించుకోండి. కళ్యాణి గారు చేపట్టుకోమ్మా. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వజ్జౌరివ భూమ్నా పృథివీ వరిమ్నా తస్యాస్తే పృథివీదేవ యజనీ పృష్ఠే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదరే. నమస్కారం. ఓం
उद्भुज्य स्वाग्ने प्रतिजागृहे त्वमिष्टापूर्ते संसुजेदामयं च अस्मिन् तदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवाय यजमानस्य धीमतः ఒక సమితి తీసుకోండి, రేట్లో ఉంచుకోండి, ముగ్గురు పట్టుకోండి. నాన్నకి పట్టుకోవాలి. ఓం అయంతైత్మా ఆత్మా జాతవేదస్తే నేజ్యస్వవద్దస్వజేతవద్దయచాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నామ్నాజ్యేన సಮೇదయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం సమిదాగ్నిం సువస్యత హృదైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యాజుహోతన. ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన. అగ్నయే జాతవేదసే స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. అది కూడా మళ్ళీ సమిద్ధిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విశ్య స్వాహా. ఇదమగ్నయే అగ్నిరసే ఇదం నమః. ఇప్పటి నుంచి నెయ్యి కొంచెం కరిగించుకోండి, నెయ్యి తాగుతుంది. ఇలా కరగబెట్టుకోవడానికి ఇదిగో అక్క అటు పెట్టారా? ఇంకో లేదు ఇక్కడ. ఇప్పుడు గరిటతో నెయ్యి వేస్తూ ఉండండి. నాన్నగారికి భయ్యా. ఓం అయంతైత్మా ఆత్మా జాతవేదస్తే నేజ్యస్వవద్దస్వజేతవద్దయచాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాజేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం అయంతైత్మా ఆత్మా జాతవేదస్తే నేజ్యస్వవద్దస్వజేతవద్దయచాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాజ్యేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం అయంతైత్మా ఆత్మా జాతవేదస్తే నేజ్యస్వవద్దస్వజేతవద్దయచాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాజ్యేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం అయంతైత్మా ఆత్మా జాతవేదస్తే నేజ్యస్వవద్దస్వజేతవద్దయచాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాజ్యేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం అయంతైత్మా ఆత్మా జాతవేదస్తే నేజ్యస్వవద్దస్వజేతవద్దయచాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాజ్యేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం హరితేన మన్యస్వ. ఓం హనుమతేను మన్యస్వ. ఓం సరస్వత్యను మన్యస్వ. ఓం దేవసవిత ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞవతిం దదాయ
दिव्यो गन्धर्वप्रेतभूप्रेतं नः पुनातु वाचस्पतिर्वाचं नः स्वदयतु ॐ अग्नये स्वाहा इदमग्नये इदं नमः ॐ सोमाय स्वाहा इदं सोमाय इदं नमः ॐ इन्द्राय स्वाहा इदमिन्द्राय इदं नमः ॐ प्रजापतये स्वाहा इदं प्रजापतये इदं नमः ॐ भूर्भुवस्वरग्निवायुव्यादित्येभ्यः स्वाहा इदमग्निवायुव्यादित्येभ्य इदं नमः ఇక శిలాన్యాస కార్యక్రమం చేయించుకొచ్చి మిగిలిన కార్యక్రమం చేద్దామండి. ఇది ఆఫ్ చేయాలా ఎట్లా మళ్ళీ అక్కడ గుర్తాలి ఇటు ఒకసారి నాన్న బంధువులారా, దృఢమైనటువంటి ఈ భూమిపై ఉన్న పుణ్యకర్మలు చేయడానికి గృహస్థులు ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ గృహ నిర్మాణాన్ని చేసుకొని ఆ గృహం ద్వారా దివ్యకర్మలు చేయడానికి శిలాన్యాస కార్యక్రమాన్ని జరపబోతున్నారు. ఈ భూమి ఏ విధంగా దృఢంగా ఉన్నదో అదేవిధంగా మా గృహం కూడా దృఢంగా స్థిరంగా ఉండి మా సత్కర్మలకు ఉపయోగపడాలి అని కోరుతూ ఈశ్వరుని ప్రార్థనలు చేయటం జరిగింది. ఇంకా స్థిలని స్థాపన చేసి ఇంకా కొన్ని ప్రార్థనలు చేయబోతున్నారు. దాంట్లో పెట్టించి పూజా సామాగ్రి అంతా దానిలో సర్దుకొని తీసుకొని కిందకి దిగితే స్థాపన చేసేస్తుంది. జలాన్ని పోసుకొని అప్పుడు వెళ్తారు. కానీ కొబ్బరికాయ 4 పెట్టుకుంటారా? 4 దిక్కులకి ఇలా పట్టుకోవచ్చా? అందరు చూస్తున్నారా ఫేస్బుక్లో? ఇదో ఇటు పెట్టుకోండి, పట్టుకో. ఆవు పిడికలు అంట తెచ్చాం కదా. తెచ్చాము. ఆవు పిడికలు. కెమెరా ఎవరు చేసామంటారు? ఇటు పెట్టా కెమెరా. తెచ్చుకున్నారు కదా ఇది చేసేస్తారా? మరి ఇట్లా వచ్చి నిలబడండి అమ్మ. గుడి ఇట్లా భాగానికి వెళ్ళడం నాన్న, నువ్వు నాన్నగారికి పక్కకు వచ్చి నిలబడి వాడు జాగ్రత్త. అందరూ నమస్కారం చేయండి. ఓం ఇమాం నృత్యయామి చెప్పండి. నృత్యయామి భువనస్య నాభిం వసోర్ధారాం ప్రతరణీం వసూనాం ఇహైవ ధ్రువాం నీనోమి శాలాం క్షేమే తిష్టతు మృతముక్షయమాణా. నీరు తీసుకొని దక్షిణం నుంచి తూర్పు ఇక ఇప్పుడు దక్షిణానండి
ఇక్కడ దక్షిణంలో మంత్రం నేను చదువుతాను. ఓం అశ్వావతి గోమతి సూనృతావత్యుచ్యయస్వ మహతే సౌభగాయ ఆత్వాతిసురా క్రందత్వా గావో దేనవో వాక్యమానాః. పడమలు అటు అటు వెళ్ళండి సార్, అటు వెళ్ళండి, అందరు వెళ్ళండి. ప్రార్థన చేసిన తర్వాత దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి జలం వేద్దాం. ఓం ఆత్వా కుమారస్తరుణ ఆవస్తో జగదై సహ ఆత్మా పరిశ్రుత కుంభ ఆదత్న కలశైరుప క్షేమస్య పత్ని బృహతి సువాస రయిం నో దేహి సుభగే సువీర్యం. దక్షిణ నుండి ఉత్తరానికి. ఇప్పుడు ఉత్తరం దిక్కుకు వెళ్ళండి అందరూ. గ్లాస్ తోటే నమస్కారం చేయండి. ఓం అశ్వావత్ గోమధూర్యస్వత్ అర్ణం వనస్పతేరివ అవినః పూర్యతాం రైరిదమనుశ్రేయో వసానః. జలసేచనం చేయండి పడమర నుండి తూర్పునకు. ఇప్పుడు మీరు లోపలికి దిగి శిలాన్యాసం చేయాలి. ఆ గ్లాస్ వాళ్ళకి ముందు నాన్నగారు వెళ్ళాలి, నాన్నగారి తర్వాతే మీరిద్దరు. అదిగో అమ్మా అందులో పెట్టేసి ఇలా కాపీ వేస్తుంటారు కదా, తీసి అందరూ చక్కగా ఫేస్బుక్ లైవ్లో వస్తుంది. మీరు కిందకి దిగి అదంతా సర్దండి, వీళ్ళు దిగుతారు. రెడీ చేసామంట. దిగి సిక్కు వాళ్ళు పెట్టాలిగా, సిక్కు మీ చేతితో పెట్టాలి. రాళ్ళు ముందు పెట్టరా మీరు? సిక్కు పెట్టే పెడతామంట. సరే దిగండి నాయన. ఇద్దరు అమ్మాయి నువ్వు కూడా దిగు. మాస్టర్ మీరు ఉండండి. కళ్యాణి అది టీచర్ బాబుకి మోహన్ లేకపోతే ఇంకా సమయం ఎంత ఉంది? అయిందా? ఎంత అయింది టైం? 11:38. 11:38 అయింది. ఎన్నింటికి? 42. అయితే ఒక్క మంత్రం అన్న చెప్పండి. ఓం శ్యోనా పృథివీనో భవాన్ వృక్షరాని వేసిని. ఓ మీరు చెప్పండి. ఓ భూమాత నీవు మాకు సుఖమునిచ్చుదానవు, దుఃఖము దూరము నడుచుదానవు, ఆశ్రయమును ఇచ్చుదానవు కమ్ము. ఓం దృంకస్వదేవి పృథివీ స్వస్థయ. దివ్యగుణం చెప్పండి. దివ్యగుణములతో కూడిన ఓ భూమాత మా కళ్యాణము శుభము కొరకు నీవు సుదృఢముగా ఉండుము. ఓం శ్యోనం ధ్రువం ప్రజాయై ధారయామి తే అస్మానం దేవ్యాః పృథివ్యావుపస్తే తమాతిష్టానుమాధ్యా సువర్చాదిగంత ఆయుస్సవితా కృణోతు. ఓ పరమేశ్వర, నీ దివ్య గుణమయ భూమి యందు శాంతి విశ్రాంతులను ఇచ్చినదియు పటిష్టమైనదియు జీవితమునందు ఆనందమును అందజేయినదియు అగు ఈ శిలను నా కుటుంబాభివృద్ధికి సంతానము కొరకును స్థాపన చేస్తున్నాను. తేజోవంతుడవగు నీవు ఈ శిలను తగు విధంబుగా చిరకాలము స్థిరపరచి ఉంచుము. సర్వోత్పాదకుడగు పరమాత్ముడు లేక సూర్యుడు ఆయువును ఈ ఇంటి ఆయువును దీర్ఘకాలము నిలుపునట్లు అనుగ్రహింపు. ఆ శిలను పునాదిలో ఉంచండి. టైం ఉండండి.
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం కెమెరా ట్యాపింగ్కి సెల్ఫీ అప్పుడు ట్యాప్ చేసి అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యుయోజ్జస్మజ్జుగురాణమేనో భూయిష్టాం తే నమ ముక్తిం విధేమా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షవిర్యజత్రాః స్థిరైరంగైः సుష్ఠువాన్ స్వస్తనూభిः వ్యసేమहि దేవగీతం యదాయుః. ఓం స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసావివ పునర్దదతాగ్నతా జ్ఞానతా సంగమేమహి. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. అందరూ ఓం పట్టుకోండి రాళ్ళు పెడతా అది పట్టుకోమ్మా. అని ఇంకో రాయి 4 పక్కల పెట్టు. అటు రాయి పెట్టండి. రైట్ వదిలేసి ఇదిగోండి కొంచెం ఐదు సార్లు కాదండి ఇది మీరు పెట్టాలి తర్వాత ఫార్మాలిటీ మాది అయ్యింది మధ్యలో డబ్బులు మొత్తం మీ వచ్చినా పెట్టుకోండి. ఇంకొకటి ఇద్దరు కలిసి ఇచ్చారా నవోదయ కదండి లోపలేస్తారు ఇక పాదరసం అవి తీసుకోండి. థర్మామీటర్ తెచ్చాము కొంచెం బంగారం మొక్క కూడా వేయచ్చు. అన్ని భూమి నుంచి మనం తీసుకునే ఇది పెద్దది ముక్కే చాలు. అంటే ఒక పద్ధతిలో వేస్తూ ఉన్నారు కానీ అవి వేయాలనే సిద్ధాంతం అయితే లేదు. అదే భూమి నుంచి మనం తీసుకునే ఫేస్బుక్ లో ఆవుపాలు చెప్పారు సైడ్ ఆవుపాలు సంబంధించి ఆవుపాలు ఉన్నట్టు ఆవుపాలు సైడ్ చెప్పారు ఇంట్లో ఉన్నాయి చెప్పింది ఆవు పిడకలు తెచ్చామా బాగాలేదా? ఒక్క నిమిషం హర్ష ఫోన్ చేస్తాను. పాలలో కలిపి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు దానికి అవి తీసేసాను అందులో సామాన్. లోపల రాయి పెట్టి రాయి తీసుకొస్తారా? హర్ష ఎక్కడున్నారు వస్తున్నారా? అరే ఆవుపాలు బయట కావాలంట. పెట్టండి. కొంచెం గబాన్ తీసుకుంటా వెంటనే త్వరగా. ఓ బ్యాట్ చాలా పదనా మావయ్య ఓ బ్యాట్ సరిపోతుందా ఆవుపాలది? హర్షను మోహన్ బయటకు వెళ్ళారు పని మీద. అది ఏదో తేడానికి వెళ్ళారు. వాళ్ళు తయారు చేసిస్తారు. మీరు నమస్కారం చేయండి చెప్పండి. ఓం ధ్రువాద్యౌః ధ్రువా పృథివీ ధ్రువం విశ్వం ఇదం జగత్ ధ్రువా సహ భగవతా ఇమే శాలాం మంగళప్రదుడమైన పరమేశ్వర అనంతాకాశమున
సూర్యుడు శాశ్వతుడై ప్రకాశించుచున్నట్లు భూమండలము పతనము కాకుండా యథావిధిగా ఉన్నట్లు పర్వతము నిలిచి ఉన్నట్లు నా గృహము కూడా స్థిరమై ఉండునట్లు అనుగ్రహింపుము. మళ్ళీ దానికి ఓకే పసుపు కుంకుమ అత్త తెప్పించాను పసుపు కుంకుమ ఆవు పాలు ఆపాలు చెప్పాను. ఆవుపాలు ఒకటి సరిపోతుంది ప్యాకెట్. ఒక ప్యాకెట్ చేస్తా. పసుపు కుంకుమ ఈ చిన్న ప్యాకెట్ ఉంటుంది చూడు 2 రూపాయలు అదొకటి ఇదొకటి తీసుకురా. చిన్న ప్యాకెట్ 2 రూపాయలు అంతే. 3 తీసుకుని కబా రండి త్వరగా. కొబ్బరికాయ కొట్టి అన్నం పెట్టుకోండి. కొబ్బరికాయ వాళ్ళిద్దరు ఒకటే మట్టిలో నువ్వు కొట్టు. చేయి నొప్పి వచ్చిద్దేమో సాయంత్రం ముందు. సమయం కాదు ఇది. పెట్టండి అక్కడ పెట్టండి. దాని మీద పెట్టండి మీద పెట్టండి సార్. పక్కన పెట్టేసేసి అట్లా పెట్టేసేసి ఇద్దరు నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. కమల్తో నువ్వు కూడా పెట్టు నమస్కారం. సవితః సాయు విశ్వగం శివేభిః అద్య పరిపాహినో గయం హిరణ్యజిహ్వః సువితాయ నవ్యసే రక్షా మా కిన్నో అభశంస ఈశత. అనేక పదార్థములను చెప్పండి అమ్మా. సృజించుచు ప్రకాశవంతమైన విద్యగల ఓ పరమేశ్వర ఇతరులకు హింస కలిగింపని వైభవములతో నేడు మా యొక్క ఉత్తమ సంతానమును ధనమును గృహమును నీవు సర్వవిధముల రక్షింపుము. అందరకును ప్రియమైన వాక్ చతురుండవు అగు నీవు మమ్ము అత్యంత నూతన ఐశ్వర్యమును అనుభవించుటకు కాపాడుము. పాపములందు అభిమతులైన చోరాది దుష్టులెవ్వరును మా మీద పాలకులు కాకుందురుగాక. ఇప్పుడు మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ యజ్ఞం దగ్గర అయితే ఒక పళ్ళెంలో ఇవన్నీ తీసేసి ఒక పళ్ళెంలో నవధాన్యాలు ఆవు పాలు ఉంచి అందరి చేత వేయించండి. అమ్మాయి ఎవరి చేత కొబ్బరికాయ కొట్టిస్తారో వాళ్ళని పిలిచి కొబ్బరికాయ కొట్టించండి. మీరు ఎవరిని అనుకున్నారో వాళ్ళ ఇంట్లో వచ్చి కొబ్బరికాయ కొట్టించండి. మాయా ఉండండి. కలపాలండి ఆ 2 అమ్మకి ఆ 2 ధాన్యాలు అది పాలు కలిపి అది పోసేయండి. సగం పోయింది. ఇదిగో ఈ బట్టుకో ఫస్ట్ చాలండి. జేబులో ఉంది. పట్టుకో. ఆవు పాలు
సెంటర్ మీద పడేట్టు సింక్ మీద పడేటట్టు పెట్టండి. అది కలుపు చేత్తో కలిపి అప్పుడు నువ్వు కాదమ్మా వేయండి. ఇంకొంచెం భయమంటావు నాదని పాలే కొంచెం పోయండి. అందరు వేస్తారు కదా, పాలే పోయండి. పాలు వేసిన తర్వాత చేయి కడుక్కోవడానికి నీళ్లు పెట్టండి పక్కన. ఒక గ్లాస్ పెట్టమ్మా, గ్లాస్ సుమంత్ ఇట్టి కొట్టాల కొబ్బరికాయ ఆడకొట్టకూడదు నాపరేదమ్మా నాపరే ఒకటే చెట్టు పనికి నాకు కొట్టేది నేను కానీ అనుకుంటావు నువ్వు అన్నీ ఆ పైన పెట్టండి, రాయి దాని మీద పెట్టండి. అక్కడ పెట్టు. జట్టు కొట్టు కొట్టు అన్నిటి దాని మీద పడ్డాడు కొట్టు దాన్ని నమస్కారం పెట్టుకో. నమస్కారం పెట్టుకో. మంచి ఇల్లు కొంచెం కొంచెం మంచి ఇల్లు రావాలని చెప్పి దండం పెట్టుకో. నీకు సపరేట్ రూమ్ కావాలని సపరేట్ రూమ్ లేని ఆలోచనలు పెట్టిస్తాం. పంచమహాయజ్ఞాలు చేయాలి ఇంట్లో అని దండం పెట్టుకో. పంచమా యజ్ఞాలు కదా ఇంట్లో. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దదాతన మకేరణాయ చక్షసే. ఏమండి ఏమండి ఇట్టండి. ఇచ్చారు అమ్మ మరి కొట్టు అన్నయ్య గారు ఓం యో వశివతమోరసస్తస్య వాజయతే ఘనః ఉషతీరివ మాతరః. ఓం తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వదా ఆపో జనయదాచన. కళ్యాణి అక్కయ్యనని బావగారిని రమ్మని. రా ఇట్రా. కాయలు తీసుకెళ్ళి ఇద్దరు కొట్టాలా కొట్టాలా వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళే కొట్టాలి. వర్షకి నీకు ఎవరు వచ్చినా నీకు ఇబ్బంది లేదు. నువ్వు కొట్టావు వచ్చిన పెద్దలు వాళ్ళు ఇద్దరు కొట్టారు అయిపోయింది. ఎవరు వచ్చినా కొట్టినా ఇబ్బంది లేదు. చేతులు పెట్టి ఎవరు తెలియదు కాయ చేస్తున్నా ఎక్కడికి టైం ఉంది, ఇంకా కొంచెం టైం ఉంది కదా. నెక్స్ట్ నేను కొడితే ఎవరు కొడతాడు లాస్ట్ మళ్ళీ కాయ ఎవరు మానిసినా పర్వాలేదు చేతి కొట్టాలి కదా. ఆయన చేసి ఆయన వస్తాడు పక్కరండి ఎగురుతాం. తీసిపోయిన పర్వాలేదు, అప్పుడు దాంట్లో పెట్టేసి. ఆ కాయ వచ్చింది చూసాను అమ్మాయి పడికి. చూసానయ్యా.
నాగేశ్వర అట్ట కొట్టిందిరా తొందరలో ఆమె కూడా ఇంకోటి వెయ్యాలా రండి బాగారండి రండి నాన్న వంగకూడదులే నాన్న వంగకూడదు మీరు రండి ఏం కొట్టింది కొట్టాలి ఏం కొట్టింది నువ్వు పైన నుంచి ఆ పైన అక్కడే కొట్టేసి కొట్టేది చెప్పులు తీసేసి అక్కడే కొట్టేసి సుత్తిటి అవసరం ఆయన నుంచి పెట్టా రన్నింగ్లో ఉంది. నువ్వు ఆ ప్లేట్ ఇచ్చి నువ్వు రామ్మా నువ్వు రా ఇంకో దెబ్బే నాన్న సేపు పట్టింది కదా ఇంకా అది చెప్పులు నువ్వు తీసుకుని పెట్టమ్మా నీ చేతితో తీసుకుని పెట్టు నీళ్ళు అమ్మ మామయ్య చేయగలుగుతారు వేసావా నవదాన్ని వేసారు పట్టుకోరు కింద పొలం చూసుకో జాగ్రత్త నాన్న పెంక బయలుపోయింది. హర్ష పట్టుకోవచ్చు పట్టుకో లైవ్లో ఫేస్బుక్ లైవ్ ఇదమగ్నయే పవమానాయ ఇదం నమః. ఓం భూర్భువస్వః. అక్కడ అంటే పెట్టు కుర్చీలు పెడతావు రెండు పెట్టేసి ఇదమగ్నయే పవమానాయ 4-3 ఒకటే ఇవా విశ్వాజాతాని పరితాబభూవ యత్కామాస్తేజుమస్తన్నో అస్తు వయం శ్యామపతయోరయీనాం స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం స్వన్నో అగ్నివర్ణస్య విద్వాన్ దేవస్య హేలో అవయాసి శిష్టాః యజిష్టో వహ్నితమస్సో సుజానో విశ్వాదేశాంసి ప్రమోద్యస్మ స్వాహా. ఇదమగ్నికరుణాభ్యాం ఇదం నమః. ఓం సత్వన్నో అగ్నే అవమో భవతి నేదిష్టో అస్యాయుషసో యష్టో అవయక్ష్మనో వరుణం నరాణో వ్రీహిం వ్రీతం భవోనయేది స్వాహా. ఇదమగ్నివరుణాభ్యాం ఇదం నమః. ఓం ఇదం మే వరుణశ్రుతి అవమధ్యాచమృళయ వామవస్య రాజితే స్వాహా. ఇదం వరుణాయ ఇదం నమః. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదా శాంతే యజమానో హవిర్భిః అహేళమానో వరుణేహ భోజ్యురుషం సమాన ఆయుఃప్రమోషి స్వాహా. ఇదం వరుణాయ ఇదం నమః. ఓం ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞియాః పాశావితసామాन्तః దేవిర్నో అధ్య సవితోత విష్ణుర్విశ్వే ముంచन्तు మరుతస్వర్గాః స్వాహా. ఇదం వరుణాయ సవిత్రే విష్ణవే విశ్వేభ్యో దేవేభ్యో మరుభ్యః స్వర్గేభ్యః ఇదం నమః. ఓం అయాచ్ఛా